For just a second. Think about your dream life. Imagine it, feel it. మామ ఒక రోజులో ప్రీ వెడ్డింగ్ షూట్ కంప్లీట్ చేయడం ఎలా, అది అతి తక్కువ ఖర్చులో. సో మామ ఫస్ట్ టైం చూస్తున్నాను ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఇంతలా కష్టపడాల్సి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ వీడియో క్లిప్స్ అయితే చూసారు కదా. సో ఈ రోజు మా అన్నయ్య ప్రీ వెడ్డింగ్ షూట్ 24 hours లో ఎలా కంప్లీట్ చేసాము, అది మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఆ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, అదే విధంగా మేము యూజ్ చేసిన స్టూడియోకు ఎంత ఖర్చు వచ్చింది, అలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. నేను మీ ప్రశాంత్ ఛత్రపతి. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకునే వరకు అయితే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అన్నయ్య ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అయితే వెళ్దామని మార్నింగ్ 3కి లేసి 4 వరకు అయితే స్టార్ట్ అయ్యాము. సో ఫస్ట్ మేమైతే మా వదినను పిక్ చేసుకొని నెక్స్ట్ మార్నింగ్ 6 వరకు అయితే లొకేషన్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ 6 వరకు ఇక్కడ లొకేషన్ చూడండి ఏ విధంగా ఉందో. మాకంటే ముందే కెమెరామెన్స్ అయితే వచ్చేసి ఉన్నారు. సో లొకేషన్ ఎక్కడ ఉంది, ఎలా ఉందో చూపిస్తా పదండి. మీకేమన్నా ఈ లొకేషన్ గుర్తొస్తే కామెంట్ చేయండి. అందరం కలిసి రాగానే కెమెరా సెటప్స్ ఆల్ పట్టుకొని పైకి అయితే వచ్చేసాము. పైన చాలా వ్యూ ఉంది. అండ్ ఈ ప్లేస్ ఎక్కడ కాదండి, మన వరంగల్ దగ్గరలో ఉన్న మడికొండకు జస్ట్ 12 kilometers దూరంలో ఉన్న ధర్మసాగర్ గుట్ట. గూగుల్ మ్యాప్స్లో డైరెక్ట్ ధర్మసాగర్ గుట్ట అని సెర్చ్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ అయితే చూపిస్తుంది. సో ఇంకా సినిమాటోగ్రఫీ వాళ్ళు ఇంకా రాలేదంటే సో అప్పటి వరకు డ్రోన్ షాట్స్ అయితే తీద్దామని మనకి డ్రోన్ షాట్స్ అయితే తీస్తున్నారు. సో ఈ వీడియో మెయిన్గా ఎందుకు తీస్తున్నానంటే, నేనైతే ఇదే ఫస్ట్ టైం ప్రీ వెడ్డింగ్ షూట్కి రావడం. నాలా తెలియని వారికి మరియు అదేవిధంగా ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కడెక్కడికి వెళ్తారు ఆ ప్లేసెస్ తెలుసుకునే వాళ్ళు అనుకునే వారికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో ప్రీ వెడ్డింగ్ షూట్కి ఇది ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే కంప్లీట్ చేసాము. సో మీరు కూడా ఈ ప్లేస్కి రావాలనుకుంటే మార్క్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో తప్పకుండా యూజ్ అవుతుంది. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకొని ఇక్కడైతే షూట్ అయితే కంప్లీట్ చేసాము. దాదాపు మేమున్నప్పుడే ఒక 5 to 10 బ్యాచెస్ అయితే వచ్చి స్టూడియోస్ చేసుకొని వెళ్తూనే ఉన్నారు. ఫొటోస్ మరియు వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. అండ్ పర్సనల్లీ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. ఇది జస్ట్ మన దగ్గర అయితే ఒక 1 to 2 hours అయితే రావచ్చు వరంగల్ నుండి. షూట్లో అటు ఇటు తిరగడం వల్ల అయితే ఫుల్ అయితే ఆకలి అవుతుంది. సో ఫస్ట్ అయితే మేము టిఫిన్ తినేసి నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు చూడబోయే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, వీడియోని అయితే స్కిప్ చేయకండి. అండ్ సో గాయ్స్, వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ మన తెలంగాణలో. సో దీనినే జాగారం టెంపుల్ అంటారు. ఇది ఎక్కడో కాదండి, మన తెలంగాణలోని వరంగల్ దగ్గరలో జస్ట్ ములుగుకి ఒక 5 kilometers దూరంలో అయితే ఉంటుంది. సో మనకైతే ఫస్ట్ రాగానే షూట్ కెమెరాస్ ఆల్ సెటప్స్ అయితే చేసేసుకున్నాం. ఆ తర్వాత ఫొటోస్ మరియు వీడియోస్ అయితే తీసుకొని అండ్ ఆ వీడియో అయితే ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి మీకు ఎలా అనిపించిందో. సో ఈ ఆలయాన్ని మన కాకతీయస్ అయితే 13వ శతాబ్దంలో కట్టించారంట. ప్రజెంట్ ఎటువంటి పూజలు అయితే జరగడం లేదు ఈ ఆలయం అయితే. ఈ ఆలయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదో ఒకసారి నాకైతే తెలియదు. సో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈవినింగ్ 4 వరకు అయితే ఇక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మనం అయితే స్టూడియో దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఆ స్టూడియో ఎక్కడ కాదండి, కొమటిపల్లి టోల్ ప్లాజా దగ్గర ఎగ్జాక్ట్లీ పక్కనే ఉన్న లైలా మజ్ను స్టూడియో. సో గైస్, ఫైనల్లీ మనం అయితే ఈవినింగ్ 6 వరకు అయితే లైలా మజ్ను స్టూడియో దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు స్టూడియోకి ఎందుకు వచ్చామంటే, ఇప్పుడు మనకు టైం లేదు, 24 hours కంప్లీట్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఆల్రెడీ 6 అవుతుంది. సో ఇప్పుడు మనకు ఓన్లీ ఉన్నదే చాయిస్ ఒకటే స్టూడియో. సో ఈ ఒక్క స్టూడియోకే మనకు 14,000 రూపాయలు అయితే తీసుకున్నారు, అది 6 hours. సో 14,000 రూపాయలు వర్తేనా కాదా, అసలు లోపల ఎలా ఉంటుంది, ఏమేమి ఉంటాయి అవన్నీ అయితే చూద్దాం పదండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం, సో మీతో పాటు నాకు కూడా ఎగ్జైట్మెంట్ ఉంది. సో లోపలికి రాగానే మనకైతే వాళ్ళే డ్రెస్సెస్ మరియు రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లోపల స్టూడియోలో మనాలి సెటప్ అండ్ మూన్ సెటప్ లాంటివి అయితే చాలా ఉన్నాయి. సో మనాలి దగ్గర, మూన్ దగ్గర ఇవన్నీ అయితే షూట్ చేసేసుకొని. అండ్ నాకు ఇలా నచ్చింది ఏంటంటే, మెయిన్గా మ్యూజిక్ సిస్టమ్ అయితే బాగా నచ్చింది. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. అండ్ అదేవిధంగా మనకైతే ఇలా చాలా సెటప్స్ అయితే ఉన్నాయి. తర్వాత నాకు ఇలా మెయిన్గా నచ్చింది ఏంటంటే, ఈ స్టూడియోలో ఇన్నర్ సెటప్ ఉంది. ఇన్నర్ సెటప్లో చూసుకున్నట్లయితే అండ్ డిస్కో లైట్స్ అండ్ రాయల్ చైర్స్ లాంటి చాలా సెటప్స్ అయితే ఉన్నాయి. ఈడ మెయిన్గా ఏంటంటే ఫొటోస్ అయితే చాలా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. మెయిన్లీ ఆల్ ఫ్రీ ప్లేసెస్ అయితే కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ అన్నయ్య పెళ్ళికి టైం లేదు కాబట్టి, ఇంకా 2 days ఉంది కాబట్టి మేమైతే స్టూడియోకి అయితే రావాల్సి వచ్చింది. మీకు ఒకవేళ టైం ఉంటే బయటకు అయితే వెళ్ళి షూట్ అయితే చేసుకోండి. ఇంత మంచి అవుట్పుట్ వచ్చిన దీనికి కారణం మన కెమెరామెన్సే. వాళ్ళే అసలు 1 dayలో కంప్లీట్ చేద్దామంటే ఓకే అని మార్నింగ్ 6 నుంచి నైట్ 3 వరకు అయితే కష్టపడ్డారు. సో స్పెషల్ థ్యాంక్ టు కెమెరామెన్స్. అండ్ ఓవరాల్ బడ్జెట్ వచ్చేసి మనకైతే స్టూడియోకు 14,000 మరియు 3 కార్లకు అయితే అండ్ డీజిల్ మరియు మాకైతే ఫుడ్ మొత్తం కలిపి 25 to 30K అయితే ఖర్చు వచ్చింది. సో మన అవుట్డోర్లో తీసుకుంటే ఏంటంటే మ్యాక్సిమం ఒక 15K అయితే మీకైతే సేవ్ అవుతుంది. ఒకసారి థింక్ చేయండి. సో గాయస్, మీకు టైం ఉంటే బయట ప్లేస్ అయితే కవర్ చేసుకోవడానికి అయితే చూడండి. అప్పటి వరకు అయితే వీడియోని లైక్ చేసి
నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.